ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎంతో ఆనందంగా మనం పరమాత్మ యొక్క గుణవైభవాన్ని చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నాము. ఈ మార్గశీర్ష మాసంలో పరమాత్ముని యొక్క ఉదార బుద్ధి కారుణ్యము వర్ణింపనలవి కాదు. సమగ్రంగా భక్తునకు ఏది కావాలో అది అందించగలిగినటువంటి సమర్థుడు పరమాత్మ. యదపేక్ష్యం అపేక్షితు అస్యహి తత్పరిపూరణం ఈశితు ఈశ్వరత. అంటే భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటి? నేను అన్నీ ఇవ్వగలను, అందరికీ కూడా అన్నీ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాణ్ణి అనేటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని మనం చక్కగా ఈ మాసంలో నిరంతరము కూడా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి. పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించాలి. మరి ఆ స్వామిని పొందడానికి ఎన్నో మార్గములు ఉన్నాయి కదా. నిరంతరము కూడా అనుష్ఠానం చేస్తూ తపస్సు చేస్తూ స్వామిని పొందుదామా? ఆ తపస్సే భగవంతుణ్ణి పొందడానికి ప్రధానమైన సాధనము అని అనుకుంటే ఈ తనువు మనకి సహకరించాలి కదా, ఈ దేహంలో శక్తి ఉండాలి కదా. ఎన్నాళ్ళు ఈ దేహం అనేది అనుష్ఠానాన్ని చేయటానికి సహకరిస్తుందో తెలియదు. అరుదైనటువంటి మానవ జన్మ ఉంది. ఈ జన్మ పొందాం కాబట్టి మనం స్వామిని పొందుదాము కష్టపడి అంటే ఈ మానవ జన్మ కర్మలతో కూడి ఉన్నది. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ మొదలైన కర్మలతో ఈ మానవ జన్మ అంతా కూడా నిండి ఉన్నది. పోనీ చదువులను సాధనంగా చేసుకుని భగవంతుణ్ణి మనం పొందుదామా అంటే విజ్ఞానానికి అంతెక్కడుంది? పరమాత్ముణ్ణి తెలియజేసేటువంటి విజ్ఞానం అనంతంగా ఉంది. నిరంతర వేదాధ్యయన సంపన్నుడైనటువంటి భరద్వాజ మహర్షి ఆయుర్దాయాన్ని దేవేంద్రుడి నుంచి కోరుతూ మరలా వేదాధ్యయనం చేశాడు. ఆ వేదాలలో వర్ణింపబడినటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ దేవేంద్రుడు ఏమన్నాడు? అదుగో వేదరాశి పర్వతాకారంలో ఉంది, అందులో నువ్వు నేర్చింది ఇంత అని ఒక గుప్పెడు తీసి చూపించాడు. కాబట్టి విద్యల ద్వారా కూడా పరమాత్ముణ్ణి పొందడానికి సాధనం విద్య అనేది ఎంతవరకు ఉపకరిస్తుంది? పోనీ మనస్సుని విశ్వసిద్దామా అంటే ఈ మనస్సు ఇంద్రియాలకు లోనైపోయింది. ఇంద్రియాలన్నీ కూడా మనస్సుని ఆకర్షిస్తూ ఉంటాయి. అవి చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. ఇష్టమైంది చూడాలి, ఇష్టమైంది తినాలి, ఇష్టమైనవన్నీ వినాలి. ఈ ఇంద్రియ సంబంధమైనటువంటి బాధలతో మనస్సు అతలాకుతలం అయిపోయి భగవంతుణ్ణి పొందడానికి సహకరించదు. మరి ఇంకా ఏమిటి సాధనం? పుత్రదార ధనధాన్యాదులు నమ్ముదునా? ఇంట్లో ఉండేటువంటి బంధాలు, వీటి ద్వారా పొందాలి అంటే ఇవి మనం చేసుకున్నటువంటి కర్మలని బట్టి రుణానుబంధాలు ఇవన్నీ కూడా. వీటి ద్వారా ఏ విధంగా భగవంతుణ్ణి పొందాలి? మరి ఏం చెయ్యాలి అంటే ఇవన్నీ మనకు అవరోధంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా సాధనంగా ఉపకరింపకపోయినప్పటికీ వాటిల్ని ఆచరిస్తూనే భగవంతుడికి దాస్యం చెయ్యాలటండి. ఏ పని చేస్తున్నా, ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలున్నా కూడా ఆ పనులన్నీ కూడా పరమాత్మ కైంకర్యంతో ముడిపెట్టినట్టయితే, పరమాత్మకు సేవ చేస్తూ ఉన్నట్టయితే ఈ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్లనే ఆ స్వామికి దాస్యం చేస్తూ స్వామి పాదాలను మన మనస్సులో నిలబెట్టుకోవాలి. బ్రహ్మ కడిగినటువంటి పాదము, ఆకాశం దాకా వ్యాపించి లోకములన్నింటినీ కొలిచినటువంటి పాదము, అహల్య యొక్క శాపాన్ని పోగొట్టినటువంటి పాదము,
అదేవిధంగా క్రూరుడైనటువంటి కాళీయుని యొక్క అహంకారాన్ని, దర్పాన్ని నశింపజేసినటువంటి పాదము, ఎల్లప్పుడూ శ్రీసతి లక్ష్మీదేవి సేవించేటువంటి పాదము, పరమయోగులందరినీ కూడా అనుగ్రహించేటువంటి ఆ పాదమే మాకు దిక్కు అని ఆ శ్రీనివాసుని యొక్క పాదపద్మములను మనం సేవించాలి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పాదపద్మాల్ని తలుచుకుంటూ స్వామికి సేవ చేస్తున్నట్లుగా భావన చేసినట్లయితే ఆ పరమాత్ముడిని మనం పొందగలుగుతాం. ముఖ్యంగా జీవన స్వరూపం ఎలా ఉంటుందనేది ఆలోచించుకుంటూ ఈ జీవితంలో మనకు బంధాలనేటువంటివి తప్పవు. ప్రకృతి అంతా కూడా చిత్ర విచిత్రంగా గోచరిస్తూ ఉన్నది. ఆ ప్రకృతిలోనే పరమాత్మను మనం దర్శించేటువంటి ప్రయత్నం చేయటం, తాను నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానంతో ఆ భక్తి మార్గం వైపు మళ్ళటం, ఈ జ్ఞానాన్ని భక్తి కోసం వినియోగించటం, ఒక సద్గురువుని ఆశ్రయించి ఆచార్యుని ద్వారా ఆ పరమాత్మను శరణాగతి చేయటం అనేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మనం పొందడానికి మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చెయ్యాలి. ఈనాడు గోదాదేవి మనకు అందించినటువంటి చక్కని సందేశం, గోపికలంతా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మతో, స్వామి మేమంతా కూడా సామాన్యులం, మాకు జ్ఞానం అంతగా లేదు, ఏదో అరణ్యాలకి వెళుతూ ఉంటాం, గోవుల్ని మేపుతూ ఉంటాం, ఆ గోవుల్ని మేపి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం ఇంటికి, ఇదే మా కాలకృత్యం, ఇంతకు మించి మాకు ఏ విధమైన తీర్థయాత్రలు తెలియవు, నిన్ను ఎలా పూజించాలో తెలియదు, నీ గొప్పతనం కూడా మాకు అంతగా తెలియదు, అడవిలో సంచరిస్తూ ఉంటాం. కానీ మాలో ఒక నమ్మకం ఉంది, నీకు మా మీద అనుగ్రహం ఉన్నదని. ఏమిటంటే నీవు నిత్యసూరులతో సేవింపబడే వైకుంఠధామంలో ఉన్నవాడివి అయినప్పటికీ ఈ గోకులంలో ఉద్భవించి మా అందరినీ అనుగ్రహించావు కదా, అందువల్ల దాక్షిణ్యం స్వజనే, తనవారనేటప్పటికీ ఒక రకమైనటువంటి మమకారం నీకు ఉంటుంది. అదే మాకున్నటువంటి ఆత్మవిశ్వాసము, నమ్మకము. ఓ గోవిందా అని నిన్ను పిలుస్తూ ఉన్నాం. నీకు అనంతమైనటువంటి నామాలు ఉన్నాయి, గొప్ప పేర్లు ఉన్నాయి, వాటిల్ని వర్ణించి చెప్పటం, లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. వాటిలో మేము గోవిందా గోవిందా అనేటువంటి నామాన్ని స్వీకరించి నిన్ను చక్కగా కీర్తిస్తూ ఉన్నాం. ఇంత మాత్రం చేతనే మాకింతకన్నా మర్యాదలు కూడా పెద్దగా తెలియవయ్యా. అందువల్ల ఇంత మాత్రం చేతనే నీవు సంతుష్టుడవై వీళ్ళకేమీ రాదు అని అనుకోకుండా మమ్మల్ని అనుగ్రహించి ఎల్లప్పుడూ నీ సాన్నిధ్యంలో ఉండేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వవలసింది అనగానే పరమాత్ముడు అన్నట్ట, మీకు ఏమీ తెలియదంటారు, మరి నేను కూడా మీతో పాటే గోవుల్ని గాయడానికి వచ్చాగా, అరణ్యాల్లో తిరిగాగా, కాబట్టి మీలో ఉన్నటువంటి లోపాలేవి నాకు కనిపించవు అంటే, అయ్యయ్యో నువ్వు మాతో సమానుడవు కాదయ్యా, అలా కనిపిస్తూ ఉన్నావు, నీలో తేజో విశేషేణ ప్రత్యవాయో నవిద్యతే, నీలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, దానివల్ల దీనికి సంబంధించినటువంటి అజ్ఞానం అనేది ఏమాత్రమూ నీకు అంటదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా కూడా నువ్వు సమర్థించుకోగలవు. ఆ రోజు నీలాపనిందలు వస్తే సత్రాజిత్ వచ్చి నువ్వే మణిని కాజేశావు, సమంతక మణిని అంటే స్వామివారు వెళ్ళి ఆ మణిని వెతికి శోధించి సాధించి తీసుకొచ్చి మళ్ళీ సత్రాజిత్కి అప్పచెప్పాడు. ఏదైనా ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా వాటిని ఏ విధంగా తరించాలో నీకు తెలుసు, మాకంత శక్తి లేదయ్యా, మేము అమాయకులం, సామాన్యులం, కాబట్టి మాలో ఉన్నటువంటి ఈ భక్తిని అర్థం చేసుకుని ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వవలసింది అని కోరారు. స్వామివారు అంగీకరించారు. అది ఈనాటి పాసురంలో ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు మనం భాగవతంలో ఉన్నటువంటి పరమాత్మకు సంబంధించిన చక్కని విశేషమైన గుణాలన్నీ కూడా శ్రవణం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గోపికలందరూ కూడా స్వామితో పాటు చక్కగా బృందావనంలో సంచరిస్తూ ఇంత గొప్పవాడు మాకు లభించాడు కదా అని చెప్పి ఆనందంతో ఉన్నారు. ఆనందంతో ఉండేటప్పటికీ స్వామివారు గమనించారు, వీళ్ళకు కొంచెం గర్వం వచ్చింది కాబట్టి వీళ్ళకి తెలియజేయాలి అని ఆయన హఠాత్తుగా అంతర్ధానం అయిపోయాడు. వెంటనే వీళ్ళందరూ కూడా స్వామివారి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. అన్వేషిస్తూ నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైచల్లెడివాడు
బౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడు ఒకడు చల్వల మానధనంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. అంతా వెతుకుతున్నారు అక్కడ. ఏ చెట్టు చాటున దాగి ఉన్నాడో స్వామి, ఆ స్వామి రూపం ఎలా ఉంటుందంటే నీలమేఘఛాయతో నల్లగా మెరిసిపోతూ ఉంటాడు. పద్మముల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన కంటిలో కరుణ, కృప అనేటువంటిది చక్కగా కనిపిస్తూ ఉంటుంది. శిరస్సున నెమలిపించాన్ని ధరించి ఉంటాడు. ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటాడు. మా మనసు దోచినటువంటి ఆ స్వరూపం కలిగిన పరమాత్ముడు ఇటెక్కడికన్నా వచ్చాడా అని అక్కడ ఉన్నటువంటి లతలను, వృక్షములను కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ రకంగా ఆ గోపికలందరూ కూడా పరమాత్మ వియోగాన్ని భరించలేక ఆ పరమాత్ముడు చేసినటువంటి దివ్య లీలలన్నీ కూడా తలుచుకుంటూ, ఒక గోపిక తానే కృష్ణునిగా భావన చేస్తూ బకాసురాది వధలన్నీ కూడా నిర్వహించినటువంటి స్వామి వృత్తాంతములన్నింటినీ వీళ్ళు చక్కగా ఆచరిస్తూ ఆనందిస్తూ ఆ పరమాత్మ వియోగాన్ని సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తే చివరకు పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామితో పాటు వాళ్ళ ఆనందాన్ని అనుభవించారు. ఈ రకంగా కృష్ణావతారంలో స్వామి చూపించినటువంటి లీలలు, వైభవములు అనేకములుగా ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఎంత విన్నా కూడా మాకు ఇంకా వినాలనే ఉంది, ఆ విష్ణు కథలన్నీ కూడా తృప్తిగా చెప్పవలసింది అంటే ఆ తరువాత ఈ రకంగా చెప్తున్నాడు సుఖయోగీంద్రుల వారు. కంసుడికి అర్థమైపోయింది బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ పెరుగుతూ ఉన్నాడు, అతడే నా మరణానికి కారకుడన్న విషయాన్ని అవగాహన చేసుకుని అక్రూరుణ్ణి పిలిచి పంపించాటండి అక్కడికి బృందావనానికి. అక్రూరుడు కంసుని యొక్క ఆస్థానంలో పనిచేస్తూ ఉంటాడు, ఒక ఉద్యోగి, ఆయన్ని పంపించాడు. అక్రూరుడు మహాభక్తుడు. ఎప్పుడైతే శ్రీకృష్ణస్వామి దగ్గరకు నీవు వెళ్ళు అని అక్రూరుడితో చెప్పంగానే ఆయన అనుకున్నట్ట, కిమ్మయా చరితం భద్రం కింతప్తం పరమంతపః, నేనేమి తపస్సు చేశానో, ఎంత పుణ్యం చేశానో, ఎట్టి తపంబు సేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడెనో తొలిపామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులన్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్హరిన్ చూడగలిగితిన్. యోగీంద్రులంతా కూడా ఏ స్వామినైతే దర్శనం చేసుకోవాలనుకుంటూ ఉంటారో ఆ స్వామిని ఈనాడు నా పుణ్యవశం కొద్దీ చూడగలుగుతున్నాను. కంసుడు దుష్టుడంటారు, అందరికీ దుష్టుడేమో, నాకు చాలా హితుడు, నాకు మేలు చేశాడు. ఎందువల్లంటే ఎప్పటి నుంచో దర్శిద్దామనుకున్నటువంటి శ్రీకృష్ణస్వామి దర్శనం ఈనాడు కంసుని వల్లనే కదా నాకు లభించింది అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి ఉవ్విళ్ళూరుతూ బయలుదేరి రథం మీద వస్తూ ఉన్నట్టండి బృందావనానికి. కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆ స్వామి యొక్క గుణాలు గుర్తు రావటం, నేను ఆయన చూడబోతున్నానని తన్మయత్వం చెందడం, ఆగిపోవటం, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం ప్రయాణించటం. ఈ రకంగా ఎంతో స్వల్ప వ్యవధిలో బృందావనానికి చేరుకోవలసినటువంటి అక్రూరుడు చాలా సమయం దాకా అక్కడికి చేరుకోలేకపోయాడు. మొత్తానికి బృందావనానికి దరిదాపులకు రాగానే అక్కడ శ్రీకృష్ణస్వామి యొక్క అడుగుజాడలు కనిపించిన ఈ గోశాల సమీపంలో చూచాడు. అవి కృష్ణస్వామి యొక్క అడుగుజాడలని ఎలా తెలుసుకున్నాడు అంటే, పవిత్రమైనటువంటి ముద్రలన్నీ కూడా పాదంలో ఉన్నటువంటి అంకుశము మొదలైన ముద్రలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది పరమాత్మ యొక్క పాదముద్రయే అని తెలుసుకుని ఒక్కసారిగా రథం మీద నుంచి కిందకి దూకి ఆ పాదముద్రలు ఉన్న చోట దొల్లాడటండి, అటు ఇటు తిరిగి అట్ట కింద. ఆహా, ఈ పరమాత్ముని పాద స్పర్శ, ధూళి స్పర్శ నాకు కలిగింది అని ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఒక్కసారిగా రథం మీద నుంచి దూకి ఆ స్వామి పాదపద్మాలు ఉన్న చోట అటు ఇటు కింద దొల్లుతూ ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి నిదానంగా బృందావనంలో అడుగుపెట్టాడు. నందుడు చక్కగా ఆహ్వానించాడు. జరిగిన విశేషాలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగిపోయింది. ఇక శ్రీకృష్ణ స్వామి
బృందావనం నుంచి బయలుదేరి మధురకు వెడుతున్నాడన్న విషయం గోపికలకు తెలిసింది. తెలియంగానే వాళ్ళు అనుకున్నారు, వచ్చాట అక్రూరుడు, అక్రూరండని పేరు పెట్టుకుని నేడు అస్మన్మనోవల్లభున్ చక్రిన్ మాకడబాపి కొంచు అరుగన్ చర్చించి ఏతించినాడు అక్రూరుండట క్రూరుడీతడు. పేరు చూస్తేనేమో అక్రూరుడు అన్నారు, సాధు స్వభావం కలిగిన వాడు అంటున్నారు. మేము చక్కగా ఆరాధ్య దైవంగా భావించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం మనకు లభించదేమో, అతని పేరు అక్రూరుడు కాదు క్రూరుడు అతను అని చెప్పి వీళ్ళంతా అక్రూరుణ్ణి తిట్టిపోశారటండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ శ్రీకృష్ణ స్వామిని ఆపేది ఎలాగా? హరినేలా కొనిపోయదంచు మనమా అక్రూరుని ప్రార్థింతమా? కొని వెళ్ళి అక్రూరుణ్ణి ప్రార్థిద్దామా? అయ్యా, మా కృష్ణస్వామిని తీసుకువెళ్ళొద్దు, ఇక్కడే ఉంచవయ్యా అని చెప్పి ఆ అక్రూరుణ్ణి ప్రార్థిద్దామా? లేదా హరిపోనీకుడు నిల్పరే అనుచు నేడర్చింతమా? లేకపోతే పూజిద్దామా శ్రీకృష్ణ స్వామిని పంపించద్దని? హరిపాదంబుల కడ్డముల్ పడుదమా? సాక్షాత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి పాదాలకు అడ్డంగా పడుకుని నీవు వెళ్ళొద్దని చెప్పి అడ్డుపడదామా? హా దైవమా, ఓ దైవమా, మాకెంత కష్టం వచ్చింది. మేము పరమ ఆరాధ్య దైవంగా భావించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడి నుంచి మాకు దూరం చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళంతా బాధపడుతూ గోవిందా మాధవ దామోదర అనుచు ఏడ్చిరి సుజాతం వైన గీతంబులన్. శ్రావ్యంగా వాళ్ళు అయ్యో గోవిందా మాధవ మధుసూదన అని చెప్పి ఆ స్వామిని కీర్తన చేస్తూ ఉన్నారటండి. మీ వియోగాన్ని మేము భరించలేము అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అయినా కూడా వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి అక్రూరునితో పాటు బలరామకృష్ణులు బయలుదేరారు. అలా వెడుతున్నటువంటి సందర్భంలో యమునా నది సమీపానికి రాగానే అక్రూరుడు నీటిలో దిగేటండి. సకాలంలో భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలని నీళ్లల్లో దిగంగానే ఆ నీటిలో కనిపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నీళ్లల్లో ఉన్నాడేమిటి అని ఇలా రథం వంక చూస్తే రథంలో కనిపిస్తూ ఉన్నట్ట. ఇలా అక్కడ ఇక్కడ స్వామిని చూచి ఓహో దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం నాకు కలిగింది అని చెప్పి ఆనందించాట. ఆ శ్రీకృష్ణ స్వామిని స్తుతించాడు. ఆ తరువాత బృందావన సమీపంలోకి, బృందావనం నుంచి మధుర సమీపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చక్కని పల్లె వచ్చిందిటండి. గోవులు అవన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ స్వామి అది చూచి మేము ఈ రోజు ఇక్కడే ఉండి రేపు వస్తాను, నువ్వు బయలుదేరి అన్నారట. అనేటప్పటికి అక్రూరుడు అన్నట్ట, మీరు లేకుండా నేను మధురలో ప్రవేశించలేనంటే పర్వాలేదు, మళ్ళీ నీకు దర్శనాన్ని ఇస్తాను, నువ్వు బయలుదేరని చెప్పి పంపించేశారు. పంపించేసి ఆనాడు అక్కడే ఉండి ఆ తరువాత మధురలో ప్రవేశించారు. ప్రవేశించంగానే అక్కడ ఒక రజకుడు కనిపించేటండి. రాజుగారికి కావలసినటువంటి బట్టలన్నీ కూడా శుభ్రం చేయటం, వాటి మీద రంగులు అద్దటం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. రజకం కంచిదాయాంతం రంగకారంగదాగ్రజ దృష్ట్వాయాచతవాసాంసి ధౌతాని అత్యుత్తమాని చ. అతన్ని చూచి, నాయనా నీ దగ్గర ఉన్నటువంటి మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి కదా, ఎంతో అందమైన వస్త్రాలు, మేము కూడా ధరించాలనుకుంటున్నాం. మేము కంస మహారాజుకు మేనల్లుళ్ళం కాబట్టి మాకు ఇవ్వవలసింది అని చెబితే వాడన్నట్టు అహంకారంతో ఎట్టెట్రా మనుజేంద్రు చేలములు మీకీ పాడియే, రాజుగారు ధరించేటువంటి విలువైనటువంటి ఈ వస్త్రాలు మీకు కావాలా అన్నాడు. అనేటప్పటికీ స్వామివారికి కోపం వచ్చింది. వాడి యొక్క దురభిమానాన్ని చూచి కోపడి చేత్తో ఒక్కసారి ఇలా అనేసరికి వాడు అక్కడికక్కడే మరణించాడు. ఈలోపు సుదాముడు అనేటువంటి ఆయన కనిపించాటండి, పరమభక్తుడు. అతను శ్రీకృష్ణస్వామిని చూచాడు. మాలలు కడుతూ ఉంటాడు అతను చూచి, నా పూర్వజన్మ పుణ్యం వల్ల మీరిద్దరూ కూడా దొరికారని చెప్పి బలరామకృష్ణుల్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి పూజ చేసి చక్కగా స్వామి మెడలో మాల వేసి పూజించి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడనెయ్యమును నితాంత అపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. నీ పాదములను సేవించేటువంటి భాగ్యం మాకెల్లప్పుడూ ఇయ్యవయ్యా.
నీ పాదాలు సేవించేటువంటి భక్తులతో మాకు సాంగత్యం ఉండేటట్టుగా అనుగ్రహించు. అంతేకాదు సమస్త ప్రాణుల యందు కూడా దయాగుణం కలిగి ఉండేటువంటి లక్షణాన్ని నాకు ఇవ్వవలసింది అని చెప్పి ఏం కావాలో కోరుకో అని సుదాముడితో అంటే అతను కోరుకున్నది ఇది. నీ యందు అచంచలమైనటువంటి భక్తి, నీతో పాటు నీ గురించి గానం చేసేటువంటి భక్తుల సాంగత్యము, అన్ని ప్రాణుల యందు కూడా దయాగుణము నాకు ఇవ్వమని కోరుకున్నట్టండి మహాత్ముడు అతను. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. బయలుదేరి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో కుబ్జ అనేటువంటి ఒక పడుచు కనిపించింది. ఆమె శరీరం అంతా కూడా వంకర తిరిగి ఉంది, అందంగా లేదు. ఆమె రాజుగారి కోసం సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకుని వెళుతుంటే అమ్మాయి ఇలా రా అన్నాడు స్వామి. వచ్చింది. ఈ గంధం మాకు కూడా ఈ కాస్త మేము పూసుకుంటామంటే ఇచ్చింది ఆవిడ. అంతటితోనే స్వామి ఆనందించి తన కాలిని ఆ పడుచు ఆ అమ్మాయి పాదాల మీద ఉంచి గెడ్డం కింద చేయబెట్టి ఒక్కసారి పైకి లేపేటప్పటికీ ఆమెలో ఉన్నటువంటి ఆ వంకరంతా పోయి సర్వాంగ సుందరిగా మారిపోయింది అండి. ఆ కుబ్జ కాస్త సౌందర్య రాశిగా మారిపోయింది. స్వామి, నీ వల్ల నాకు ఈ భాగ్యం దక్కింది, ఒక్కసారి మా ఇంటికి వచ్చి నన్ను అనుగ్రహించి వెళ్ళు అని కోరిందిట. ఇది సమయం కాదు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. శ్రీకృష్ణ స్వామి బయలుదేరి వచ్చేశాడు ఈ ధనుర్యాగానికి అని తెలుసుకున్నటువంటి కంసుడు ఆ స్వామి వచ్చేటువంటి దారిలో కువలయాపీడం అనేటువంటి భయంకరమైన మదించినటువంటి ఏనుగుని నిలిపేటండి. ఏనుగుని నిలిపితే ఆ ఏనుగుతో బలరామకృష్ణులు ఇద్దరూ కూడా కాసేపు ఆటలాడుకున్నారు. ఆ ఏనుగు యొక్క పైభాగంలోకి ఎక్కి ఆ కుంభస్థలం మీద పిడిగుద్దులు గుద్దారు. ఆ దెబ్బతో ఆ గజం కాస్త మరణించింది. ఈలోపు చాణూర ముష్టికులని మల్లయోధుల్ని పెట్టాడు. వాళ్ళిద్దరూ కూడా జబ్బలు జరుస్తూ రా యుద్ధం చేద్దామని శ్రీకృష్ణ బలరాముల్ని పిలిచేటప్పటికీ చెరొకరితో యుద్ధం చేసి వాళ్ళిద్దరినీ కూడా మట్టు పెట్టారు. ఈలోపు కంసుడు వచ్చాడు, కత్తి తీసుకుని డాలు తీసుకుని యుద్ధం చేయడానికి. ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగమంచాత్ తస్యోపరిష్టాత్ స్వయమబ్జనాభ పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్ర. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కంసుని యొక్క జుట్టు పట్టుకుని కిందకి ఈడ్చి ఒక సభలాగా ఒక చక్కటి వేదిక ఉన్నదండి. ఆ వేదిక మీదకి ఈడ్చి మెట్ల మీద నుంచి ఈడ్చుకొచ్చి మీద కూర్చుని ఆ కంసుణ్ణి కాస్త సంహరించారు. అక్కడితో కంసవధ పూర్తయింది. దుష్ట శిక్షణ, ఇక శిష్ట రక్షణ. తల్లిదండ్రుల్ని రక్షించారు, వారిని చెరసాల నుంచి విముక్తుల్ని గావించారు, ఉగ్రసేనుణ్ణి మహారాజుగా చేశారు. ఈ విషయాలన్నీ కూడా సుఖయోగీంద్రుని ద్వారా పరీక్షిన్ మహారాజు చక్కగా శ్రవణం చేస్తూ అన్నీ అద్భుతంగా చెప్పావు, స్వామికి సంబంధించినటువంటి కళ్యాణ ఘట్టాన్ని కూడా వివరించి చెప్పవలసింది అని చెప్పి కోరితే అప్పుడు సుఖయోగీంద్రుల వారు చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టం. రాజాసీద్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రాః కన్యైకా చ వరానన. భీష్మక మహారాజని ఉన్నాడు, విదర్భ దేశానికి రాజు, కుండిన నగరంలో ఉంటాడు. ఆయనకు 5 పుత్రులున్నారు. రుక్మి, రుక్మిరథుడు, రుక్మబాహు, రుక్మకేశుడు, రుక్మమాలి. ఒకే ఒక కుమార్తె, ఆమె పేరే రుక్మిణి. ఆమె జన్మించినది మొదలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఊహ తెలిసినప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా శ్రవణం చేస్తూ ఉన్నది. సోపసృత్య ముకుందస్య రూప వీర్య గుణశ్రియ గృహాగతై దీయమానాః తమ్మేనే సదృశం పతిం. ఇంటికి ఎవరొచ్చినా కూడా తండ్రితో వాళ్ళు సంభాషించేటప్పుడు బంధువులందరూ కూడా శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు, ఈ రకంగా లీలలు చేస్తూ ఉన్నాడు, మహాపరాక్రమశాలి, రూపవంతుడు అని చెబుతూ ఉంటే ఆ శ్రీకృష్ణ స్వామి లీలలన్నీ విని ఇతడే నాకు తగినటువంటి భర్త అని మనస్సులో ఆమె చక్కగా తలచిందిటండి రుక్మిణీదేవి. బంధూనాం ఇచ్ఛతాం దాతుం కృష్ణాయ భగినీం నృప తతో నివార్య కృష్ణద్విటు రుక్మీ చైద్యమమన్యత.
బంధువులందరూ అనుకున్నారట, రుక్మిణీదేవికి తగినటువంటి వరుడు శ్రీకృష్ణస్వామి ఏ రూపంలో గాని, యవ్వనంలో గాని, గుణములలో గాని అన్నింటా కూడా శ్రీకృష్ణుడే వరుడైతే బాగుంటుందని బంధువులు అనుకుంటూ ఉంటే, శ్రీకృష్ణుణ్ణి ద్వేషిగా, తనకు శత్రువుగా భావన చేసినటువంటి అన్నగారు రుక్మి మాత్రం ఎట్టి స్థితిలోనూ రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్మకు ఇవ్వకూడదు, ఆ రుక్మిణీదేవిని చేదిరాజైనటువంటి శిశుపాలునకి ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నట్ట. ఆ విషయం పాపం రుక్మిణీదేవికి తెలిసి చాలా బాధపడింది. ఒక సద్గుణములు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి, అపశ్యదాద్యం పురుషమాసీనం కాంచనాసనే, ఆ బ్రాహ్మణుని పేరు అగ్నిద్యోతనుడు. స్వామి, నీవు వెళ్ళి నా మనస్సులో ఉన్నటువంటి భావనంతా కూడా శ్రీకృష్ణ స్వామికి చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పు అనేటప్పటికీ, ఆయన ఎంతో సద్బుద్ధి కలిగినటువంటి వాడు. ఆ బ్రాహ్మణోత్తముడు బయలుదేరి శ్రీకృష్ణస్వామి సన్నిధికి చేరుకుని బంగారుమయమైనటువంటి ఆసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామిని చూచాట. కచ్చిద్విజవర శ్రేష్ఠ ధర్మస్తే వృద్ధ సమ్మత వర్తతే నాతికృత్సేణ సంతుష్ట మనసస్తదా. ఆయన్ని చూడంగానే శ్రీకృష్ణస్వామి ఒక్కసారిగా ఆసనం మీద నుంచి లేచి ఆయన్ని తీసుకుని వచ్చి ఉపచారాలు చేసి పూజ చేసి విశ్రాంతినిచ్చి తరువాత దగ్గరకు వచ్చి, స్వామి, మీ వంటి వారిని చూస్తే నాకు చాలా ఆనందం, చక్కగా ఉన్నదానితో తృప్తి చెందుతూ ధర్మాన్ని దాటకుండా పాటించేటువంటి మీ వంటి విప్రులను చూస్తే నా మనస్సు ఎంతో ఆనందిస్తుంది. అసంతుష్ట అసకృల్లోకాన్ ఆప్నోత్యపి సురేశ్వర అకించనోపి సంతుష్ట చేతే సర్వాంగ విజ్వర. తృప్తి లేనివాడు ఎన్ని సంపదలు సాధించినా, ఎంత ఆధిపత్యాన్ని పొందినప్పటికీ కూడా మనశ్శాంతి అనేది లభించదు. ఎవరైతే తృప్తి పడతారో, ఉన్నదానితో తృప్తి పడతారో, వాళ్ళు అధికంగా సంపదలు సంపాదించకపోయినా ఏ విధమైనటువంటి దుఃఖం లేకుండా హాయిగా జీవించగలుగుతారయ్యా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవ్వని దేశమందునికి ఎవ్వని చే కుశలంబు కలుగు మీకు, ఎవ్వని రాజ్యమందు ప్రజలందరూ సుఖింతురు వాడు మత్ప్రియుండు. మీరు ఏ దేశంలో ఉంటారు స్వామి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ దేశంలో అయితే ప్రజలంతా సుఖంగా ఉంటారో ఆ దేశం అంటే నాకు చాలా ఇష్టము. ఆ దేశాన్ని ఏలేటువంటి మహారాజు అంటే నాకెంతో ప్రేమ. ఎందుకంటే ప్రజలను కన్నబిడ్డల్లా చూడటమే కదా మహారాజు పని. కాబట్టి తెలియజేయండి అనేటప్పటికీ అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు రుక్మిణీదేవి యొక్క వివరాలన్నీ కూడా చెప్పి, నిన్ను అనన్యమైనటువంటి మనస్సుతో ఆ రుక్మిణీదేవి కొలుస్తూ ఉన్నది, నిన్నే పతిగా భావిస్తూ ఉన్నది, నీకు చక్కని సందేశాన్ని పంపించమన్నది అని చెప్పి ఆ రుక్మిణీదేవి సందేశాన్ని అంతా కూడా వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఎనీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఎనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. నీ గుణాలు విన్న వెంటనే కూడా ఈ దేహానికి ఉండేటువంటి తాపాలన్నీ కూడా తీరిపోతాయ్యా. దివ్యమైనటువంటి నీ రూపాన్ని దర్శించినట్లయితే ఈ కన్నులకు సమస్తమైనటువంటి ప్రయోజనాలు కలిగినట్టే. నీ చరణ సేవ చేయటం కన్నా గొప్ప పదవి ఏమున్నది? నీ నామాన్ని కీర్తించడమే కదా మాకు సమస్తమైనటువంటి బంధముల నుంచి ముక్తి కలగడానికి ప్రధానమైనటువంటి ఆధారము. అట్టి నీ యందు నా చిత్తమన వరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి, శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా. స్వామి, నిన్నే నమ్మి ఉన్నాను, నా మనస్సు నీ మీదే లగ్నం అయి ఉన్నది, కాబట్టి కరుణ చూడవలసింది. కంసుణ్ణి సంహరించినటువంటి ఓ శ్రీకృష్ణ, దుష్టులను నశింపజేసేటువంటి వాడా, స్త్రీల యొక్క హృదయాన్ని వశపరుచుకునేటువంటి చక్కని రూపము లావణ్యము కలిగినటువంటి ఓ స్వామి, నన్ను రక్షించు, నీవే దిక్కు. ధన్యున్లోక మనోభిరామున్ కుల విద్యారూప తారుణ్య సౌజన్య
శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యల్ కోరరు. చదువు ఉంది, చక్కని రూపం ఉన్నది, అన్నిటికీ మించి చక్కని ప్రతాపం ఉన్నది, భక్తుల ఎడల కరుణ ఉన్నది, నమ్మిన వారిని రక్షించేటువంటి గుణం ఉన్నది. అటువంటి నిన్ను ఏ కన్యలు కోరరయ్యా. కోరదేమును రమాకాంత అలలామంబురాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్. శ్రీ మహావిష్ణు స్వరూపుడమైనటువంటి ఓ స్వామి, పూర్వం లక్ష్మీదేవి నిన్ను వరించిందిగా. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన వెంటనే ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తిని వరించింది. ఆ శ్రీమన్నారాయణుడు నీవే కదా. అలాగే నేను కూడా నీ రూపాన్ని, నీ గుణాన్ని, నీ సౌశీల్యాన్ని, ఆశ్రిత రక్షణ, పరాక్రమం ఇవన్నీ విని నీయందే మనసు కలిగి ఉన్నాను. కాబట్టి నిన్ను తప్ప వేరొకడిని నేను భర్తగా నా మనసులో తలుసుకోలేనయ్యా. తన్మే భవాన్ ఖలు వృతం పతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభో విధేహి మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాత్ గోమాయువతు గృహపతే బలిమంబుజాక్ష. సింహము పొందదగినటువంటి అమూల్యమైనటువంటి వస్తువు కోసం నక్క పోటీ పడినట్లుగా సింహము వంటి నీవు పొందదగిన నన్ను, స్త్రీరత్నమునైనటువంటి నన్ను నక్క వంటి ఆ శిశుపాలుడు కోరుతూ ఉన్నాడు. ఇది నా మనస్సులో ఏ విధంగానూ ఇష్టం లేనటువంటి విధానము. నా అన్న నా మాట వినడం లేదు. తగినటువంటి కార్యాన్ని నీవే ఆచరించాలి. ఆ దుష్టుణ్ణి నిగ్రహించి నన్ను తీసుకుని వెళ్ళు. నేనే గనక వ్రతములు చేసినట్లయితే, నిన్ను కోరి నిన్నే నా మనస్సులో భావించినట్లయితే, వ్రతముల్ దేవ గురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణున్ కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదునుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. నేనే వ్రతములు చేసినట్లయితే దుష్టులైనటువంటి ఆ శిశుపాలాదులంతా కూడా జయింపబడాలి శ్రీకృష్ణ స్వామి చేతిలో. ఆ స్వామియే నాకు భర్తగా కావాలి అని చెప్పి తన మనస్సులో ఉన్నటువంటి భావనంతా కూడా ఆ బ్రాహ్మణోత్తమునికి తెలియజేస్తే, ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ స్వామికి వినిపిస్తూ ఉన్నాడు రుక్మిణీదేవి యొక్క సందేశాన్నంతా. ఇప్పుడు ముఖ్యమైనటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేద్దాం. ప్రాతస్మరామి యుగకేళి రసాభిషిక్తం బృందావనం సురమణీయ ఉదార వృక్షం సౌరీ ప్రవాహ వృతం ఆత్మగుణ ప్రకాశం యుగ్మాంఘ్రిరేణు కణికాంచిత సర్వసత్వం ప్రాతస్మరామి దధిఘోష వినీత నిద్రం నిద్రావసాన రమణీయ ముఖానురాగం ఉన్నిద్ర పద్మనయనం నవనీరదాభం ప్రధానవద్య లలనాంచిత వామభాగం ప్రాతర్ధరామి హృదయేన ప్రదీక్షణీయం యుగ్మస్వరూపమనిశం సుమనోహరంచ లావణ్యధామ లలనాభిః ఉపేయమానం ఉత్థాప్యమానం అనుమేయం అశేషవేషైః దివ్యలీలలన్నీ చేసి గోపాలకులను అందరినీ ఆనందింపజేసి దుష్ట శిక్షణ చేసినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేసే స్తోత్రాన్ని ఇప్పుడు మనం పారాయణ చేశాం. ఇప్పుడు ద్వాదశమూర్తి స్తోత్రాన్ని చక్కగా పఠిద్దాం.
అథ ద్వాదశమూర్తి స్తుతి ద్వాదశమూర్తి స్తుతి తత్ర వైష్ణవలోకే తు విష్ణు సాక్షాత్ సనాతనః విష్ణు సాక్షాత్ సనాతనః చతుర్ధాదశధా చైవ తథా ద్వాదశధా పునః విభిన్నమూర్తి సతతం వర్తతే మాధవః సదా జాంబూనద ప్రభశ్చక్రీ పూర్వస్యాం దిశి కేశవః పశ్చాన్నారాయణ శంఖీ నీలజీమూత సన్నిభః ఇందీవరదళ శ్యామః మధుమాన్ మాధవోవతి గోవిందో దక్షిణే పార్శ్వే ధన్వీ చంద్రప్రభో మహాన్ ఉత్తరే హలధృగ్విష్ణు పద్మకింజల్క సన్నిభః ఆగ్నేయామరవిందాభః ముసలీ మధుసూదనః త్రివిక్రమః ఖడ్గపాణిః నైరుత్యే జ్వలన ప్రభః వాయవ్యాం వామనో వజ్రీ తరుణాదిత్య దీప్తిమాన్ ఈశాన్యాం పుండరీకాభః శ్రీధరః పట్టిశాయుధః విద్యుత్ప్రభో హృషీకేశః వాచ్యాం దిశి ముద్గరీ పద్మనాభశార్ంగపాణిః సహస్రార్క సమప్రభః మాణిక్యమంటపస్థానం ఆనులోమ్యేన వేష్టతే సర్వాయుధః సర్వశక్తిః సర్వజ్ఞః సర్వతోముఖః ఇంద్రగోపక సంకాశః పాశహస్తోపరాజితః దామోదరస్తు సర్వాత్మా పరమానంద నిర్భరః మాణిక్యమంటపస్థానం విలోమేన వివేష్టతే ఇత్థం ద్వాదశభిర్దేహైః భగవాన్ అంబుజేక్షణః మాణిక్యమంటపగతః విష్ణులోకే విరాజతే ఇతి ద్వాదశమూర్తి స్తుతిః సర్వదిక్కుల యందు కూడా వివిధమైనటువంటి రూపాలతో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని ద్వాదశమూర్తి స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.